వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం కోర్ట్ ఎగ్జామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, డిఎస్సి ఎగ్జామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది యాస్పిరెంట్స్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి నెక్స్ట్ ఏంటి దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఓవరాల్గా ఒక వీడియో చేయమని అడుగుతున్నారు ఎప్పటి నుండో. ఆ వీడియో అనేది ఇప్పుడు చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో క్లియర్ కట్గా అసలు నోటిఫికేషన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏపీపీఎస్సీ రాసిన గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా రిమైనింగ్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ కూడా వన్ బై వన్ ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు. టుడే వీడియో స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ ఎక్కువగా అడుగుతుంది గ్రూప్ 2 సిపిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఈ గ్రూప్ 2 సిపిటి ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మ్యాక్సిమం చివరి దగ్గరికి వచ్చేసింది. ఈ యొక్క జూన్ 10th వరకు కూడా దానికి అవకాశం అయితే ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. అయితే దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే దాంతోపాటు ఆల్రెడీ మెడికల్ కూడా మ్యాక్సిమం చాలామందికి మెడికల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొంతమంది ఉండొచ్చు, అది కూడా కంప్లీట్ అయిపోద్ది. అయితే ఈ సిపిటి ఎగ్జామ్కి 1:2 రేషియోలో సెలెక్ట్ చేయడం జరిగింది కదా. ఆ 1:2 రేషియోలో సెలెక్ట్ చేసినప్పుడు 915 పోస్టులకి దాదాపుగా ఒక 1800 మంది దగ్గరికి ఒక 2000 మంది అనుకోండి, అంతమందికి ఈ సిపిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ సిపిటి ఎగ్జామ్ అనేది మనకి లాస్ట్ టైం అయితే మాత్రం విజయవాడలోనే జరిగింది. సిపిటి ఎగ్జామ్ ఏపీపీఎస్సీ బిల్డింగ్లోనే జరగడం జరిగింది. అప్పుడంటే తక్కువ పోస్ట్ వైజ్ తక్కువ అంటే ఆ మెంబర్స్కి సరిపోయినన్ని సిస్టమ్స్ ఉండడం వల్ల వాళ్ళు అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఈసారి ఎగ్జామ్కి సంబంధించి ఎక్కువ మందికి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఎక్కడ కండక్ట్ చేస్తారన్న దాని మీద ఒక డిస్కషన్ నడుస్తుంది. మ్యాక్సిమం ఈ విజయవాడలోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అక్కడే ఒక ల్యాబ్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పేసి వినబడుతూ ఉంది. ఇది మ్యాక్సిమం అక్కడ జరుగుతున్న విషయాల ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. నేనేదో కల్పించి చెప్పాను కాదు, అక్కడ సోర్స్ నుండి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్పడం జరుగుతుంది. బట్ ఇది 100% ట్రూత్ అని కూడా నేను చెప్పడం లేదు, కానీ మ్యాక్సిమం అక్కడే జరిగే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి జూలై 2nd వీక్ ఆర్ ఫస్ట్ వీక్లోనే, జూలై 1st వీక్లోనే మ్యాక్సిమం దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది. జూలైలోనే ఎగ్జామ్ ఉంటుందని ఎందుకు అంత గట్టిగా చెప్పడం అనేది జరుగుతుందంటే మ్యాక్సిమం ఈ యొక్క ప్రాసెస్ అంతా జరగడానికి, అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఇచ్చిన 20 డేస్కి మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జూలై 1st వీక్లోనే ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరిగే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ అనేది వాళ్ళు ఆపరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారంటే వాళ్ళకి చాలా విషయాలు తెలిసిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆ వర్క్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఈ ఎగ్జామ్ అనేది పెద్ద భయం అయితే ఉండదు ఈ యొక్క సిపిటి ఎగ్జామ్ సంబంధించి. అలాగని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే ఈ సిపిటి ఎగ్జామ్ పోతే ఇప్పటిదాకా పోయిన కష్టమంతా కూడా వృధా అయిపోయినట్టే. దీనికి సిపిటి ఎగ్జామ్ సంబంధించి లాస్ట్ టైం 50 మార్క్స్ ఎగ్జామ్ ఉండేది. ఈసారి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి ఓపెన్ కేటగిరీకి సంబంధించి 40% మార్క్స్ రావాలి, ఓబీసీకి సంబంధించి 35% మార్క్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 30% మార్క్స్. అంటే 100కి కాబట్టి 40 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా 35 మార్క్స్ వస్తే ఓబీసీ వాళ్ళు క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 30 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు ప్రకటించడం అనేది జరుగుతుంది. ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. వాళ్ళు మెరిట్ అనేది ఆల్రెడీ మార్క్స్ బేస్డ్ మెరిట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ సిలబస్లోని 20 మార్క్స్ అనేవి మ్యాక్సిమం ఏముంటాయంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా ఆ 20% మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 25% మార్క్స్ అనేవి మనకి ఎంఎస్ వర్డ్కి సంబంధించి ఉంటుంది. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక 20 మార్క్స్, ఎక్సెల్కి సంబంధించి ఒక 20 మార్క్స్, దాని తర్వాత టైపింగ్ సంబంధించి ఒక 10 మార్క్స్, ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం క్వాలిఫై అవ్వడానికి పెద్ద కష్టమేమి ఉండదు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుందంటే మనం
ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనకి క్వెషన్ పేపర్ లాంటిది ఇస్తారు. క్వెషన్ పేపర్‌లో మనకి 20% మార్క్స్ ఉంటాయి కదా! 20 క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని అక్కడ అటెంప్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. మిగిలినవి ఏం చేస్తారంటే మీరు సిస్టమ్‌లో చేసిన తర్వాత సిస్టమ్ డెస్క్‌టాప్ మీద మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. మనం సేవ్ చేసిన దాన్ని వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతది. అదే విధంగా వీళ్ళు క్వాలిఫై అయ్యారా లేదా అనేది కూడా వాళ్ళే మనకు రిజల్ట్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగానే కొనసాగుతూ ఉంటుంది. మాక్సిమం రోజుకి ఇది 100 మార్క్స్ కాబట్టి 60 మినిట్స్ ఎగ్జామ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. రోజుకి ఒక 4 షిఫ్ట్స్ కూడా ఎగ్జామ్ అనేది నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 1 అవర్ ఎగ్జాము. దానికి ముందు 1 అవర్, దాని తర్వాత ఒక 1 అవర్. అంటే ఒక 1 అవర్ ఎగ్జామ్‌కి 3 అవర్స్ టైం అనేది పడుతుంది ఖచ్చితంగాన. ఆ 3 అవర్స్ సంబంధించి 2 షిఫ్ట్‌లో నిర్వహించొచ్చు లేదా 4 షిఫ్ట్‌లో నిర్వహించవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి త్వరగా అవగొట్టాలంటే 4 షిఫ్ట్‌లు లేదా 2 షిఫ్ట్స్ బట్టి ఎక్కువ రోజులనే టైం పడుతుంది. ఇప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 షిఫ్ట్స్‌కి 1 మంత్ పట్టింది. మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా చేయడానికి. మరి ఎగ్జామ్స్‌కి ఎన్ని డేస్ తొందరగా అవగొట్టాలంటే ఆ విధంగా చేస్తారు. ఇంకొక ఆలోచన ఏంటంటే మేజర్ సెంటర్స్‌లో అంటే ఇప్పుడు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అలాంటి సెంటర్స్ ఉన్నాయి కదా! అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన కూడా ఉంది. బట్ మాక్సిమం విజయవాడలోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఈ గ్రూప్ 2 సీపీటీ ఎగ్జామ్ సంబంధించి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం మాకు తెలిసిన రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అదేవిధంగా సీపీటీ ఎగ్జామ్ సంబంధించి జూలై ఫస్ట్ వీక్‌లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. సో, దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అడిగే క్వెషన్ ఏంటంటే కోర్ట్ కేస్ అప్డేట్ ఏంటి అయిందని అడుగుతున్నారు. ఈ కోర్ట్ కేస్ అప్డేట్ అనేది ఏంటంటే ఆల్రెడీ డిఫరెంట్ కోర్ట్ కేసెస్ అనేవి ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ మీద పడడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇప్పుడు రాదు. ఎందుకంటే కోర్ట్స్ అనేవి హాలిడేస్‌లో ఉన్నాయి కాబట్టి మీ అందరికీ తెలిసిందే కోర్ట్ హాలిడేస్‌లో ఉన్నప్పుడు ఈ వర్క్స్ అనేవి కంప్లీట్ అవ్వవు. మళ్ళీ జూన్ 13 తర్వాత మనకి కోర్ట్స్ అనేవి రీఓపెన్ అవ్వడం జరుగుతుంది. మన కేస్ అప్డేట్ కూడా జూన్ 18 అనుకుంటా ఉంది. ఆ రోజు బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జూలైలో సీపీటీ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మాక్సిమం కోర్టు కేసులన్నీ కూడా జూలై ఎండింగ్ లోపే క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే మనం క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే జూలై లోపు మాక్సిమం ట్రై చేసి పిటిషనర్ తరపున వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండి కేసుని ముందుకు నడిపిస్తే ఆ కేసు అనేది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా సరే అది ఒక కొలిక్కైతే వస్తుంది ఈ కోర్టు కేసుకి సంబంధించి. లేదు ఎవరికి వాళ్ళు వేసుకొని వెళ్తామంటే ఈ యొక్క ఏపీపీఎస్సీ తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తుంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కింద రాస్తుంది. ఏం రాస్తుంది అంటే 2024 కోర్టు కేసుకి లోబడి మీ యొక్క అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో, ఎప్పుడైనా మిమ్మల్ని కాల్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పేసి కింద రాసి ఉంటుంది. సో, అది అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఇబ్బందే. అదేవిధంగా కోర్టు కేసు నడిపిస్తున్న వాళ్ళకి ఇబ్బందే. ఈ ఏపీపీఎస్సీకి ఇవేమి కొత్త కాదు కాబట్టి వాళ్ళకేం పోయింది లేదు, గవర్నమెంట్‌కి ఏం పోయింది లేదు. మధ్యలో అక్కడ సెలెక్ట్ అయిన యాస్పిరెంట్స్ నష్టపోతున్నారు. కోర్టు కేసుకి వెళ్ళిన యాస్పిరెంట్స్ నష్టపోతారు. అందుకని ఈ కోర్టు కేసు ఎవరైతే వేశారో వాళ్ళందరికి పిటిషనర్స్ అందరూ కూడా ఒక మాట మీద ఉండి ముందుకు నడిపించగలిగితే ఈ కోర్టు కేసు అనేది జూలైలో కొనుక్కొస్తుంది. అదే టైంలో అక్కడ సీపీటీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో, పాజిటివ్‌గా వచ్చిందంటే జాబ్‌లో ఎటువంటి కేసులు లేకుండా వాళ్ళు జాయిన్ అవుతారు. లేదు అందులో ఖచ్చితంగా తప్పు ఉందని కోర్టు గాని డిసైడ్ చేసినట్టయితే అక్కడితో నోటిఫికేషన్ అనేది ఆగి మళ్ళీ ఇంకొక అదే రీనోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సరే జూలై కన్నా కూడా క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత పిటిషనర్స్ మీదే ఉంది. అందరూ కలిసి వెళ్తేనే ఈ పని అయితే అవుతుంది. లేదు ఇలాగే వెళ్తామంటారా చెప్పినట్టుగానే జరుగుతుంది. ఏపీపీఎస్సీ దాని పని తాను చేసుకెళ్ళిపోద్ది. అందులో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిపోతారు. అదేవిధంగా ఇది కొన్ని ఏళ్ల పాటు కొనసాగుతూనే ఉంటుంది. అది కోర్టు కేసు సంబంధించి. ఇది మనం ఎవరి వైపు మాట్లాడలేదు. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి కేసు కోర్టుకి వెళ్ళనంత వరకే. అది ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అనేది ఎవ్వరం కూడా చెప్పలేము. ఇది ఇప్పటిదాకా ఉన్న కోర్టు కేసు అప్డేట్‌కి సంబంధించి సీపీటీ ఎగ్జామ్‌కి సంబంధించి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ సంబంధించి ఇంకేం అడుగుతున్నారంటే డీవైఈఓ ఫలితాలు ఏమయ్యాయని అడుగుతున్నారు. ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించిన ఫలితాలు అనేవి ఎందుకు విడుదల అవ్వలేదు అంటే కోర్టులో కేసు అనేది దీని మీద కూడా వేయడం జరిగింది. అదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కోర్టులో కేసు అనేది నడుస్తుంది. అయితే ఇక్కడ రిజల్ట్ మీద స్టే అనేది ఇవ్వడం జరిగింది. డీవైఈఓకి సంబంధించి రిజల్ట్ మీద స్టే ఇచ్చారు. గ్రూప్ 2 రిజల్ట్ మీద స్టే ఇవ్వలేదు. సో, గ్రూప్ 2 రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సీపీటీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కానీ డీవైఈఓ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేయొద్దు అని చెప్పేసి దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. అందుకనే దానికి సంబంధించిన ఫలితాలు అయితే విడుదల అవ్వడం అనేది జరగడం లేదు. మ్యాక్సిమం అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది.
ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా స్కాన్ అయిపోవడం జరిగింది. అంత రిజల్ట్ అంతా కూడా రెడీగా ఉంది. కోర్ట్ అనేది ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు ఖచ్చితంగా ఫలితాలనేది ఇచ్చేస్తుంది. అది కూడా జూన్ 18 తర్వాత జరుగుతది. ఇవన్నిటి యొక్క ఫలితాలు దేని మీద ఆధారపడ్డాయంటే గ్రూప్ 2 కేస్ మీద ఆధారపడి ఉన్నాయి. అదొక్క రిజర్వేషన్ అంశం గురించి కోర్టు తేలిస్తే మొత్తం అన్ని నోటిఫికేషన్ సంబంధించిన అన్ని విషయాలు కూడా కొలిక్కొచ్చేసే అవకాశం ఉంది. బట్ అది మన మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎవరైతే కేసు వేసారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది. వాళ్ళందరి యొక్క యూనిటీయే దాన్ని కాపాడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరిని సపోర్ట్ చేయడం అనేది కాదు. ఇది ముందుకు వెళ్తే ఏదైనా చేయడానికి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనం ఇప్పుడు లీడర్స్ ఉన్నారు కదా, మీరెళ్ళి గవర్నమెంట్‌ని అడగొచ్చు కదంటే గవర్నమెంట్ సింపుల్‌గా చెప్తది. ఇది కోర్ట్‌లో ఉంది కాబట్టి కోర్ట్‌లో తేల్చుకొని రండి ఇక్కడికి. అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి అంటుంది తప్పితే వాళ్ళిప్పుడు గవర్నమెంట్ కూడా ఏం మాట్లాడే పరిస్థితిలో లేదు. కోర్ట్‌కి సంబంధించిన విషయం కాబట్టి ఇది. ఆ విధంగా ఉంది ఇప్పుడు గ్రూప్ 2 ఫలితాలు. గ్రూప్ 2 యొక్క ఫైనల్ రిజల్ట్‌కి సంబంధించిన అంశాలైనా, డీవైఓకి సంబంధించిన అంశాలైనా, కోర్ట్ కేస్ అప్డేట్ అయినా ఏదైనా సరే కోర్ట్ రీఓపెన్ అయితేనే తెలిసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకేం అడుగుతున్నారు? జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఇది $1 మిలియన్ క్వశ్చనే మనకి. ఎందుకంటే అసలు జాబ్ క్యాలెండర్ రూల్స్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు మనం నిరుద్యోగులం. మనం ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అన్‌ఎంప్లాయీస్. సో వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు. మనకు కావాల్సింది జాబ్ క్యాలెండరు. ఇది ఇవ్వలేదని చెప్పేసి ఒక ఆయన్ని దింపేశారు. మరొక ఆయన్ని ఎక్కించాము. వాళ్ళైనా మనకి ఇచ్చారంటే ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఎందుకు ఇవ్వలేదంటే ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. కనీసం పోస్టులకు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయంటే అవి కూడా లేవు. ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు తప్పితే అది ఎప్పుడో ముందు ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చేసిన ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్స్కి సంబంధించినవి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించినవి వస్తున్నాయి తప్పితే ఇంకా కొత్తగా వచ్చేవి ఏంటి అనే విషయం తెలియడం లేదు. దీనికి సంబంధించి అప్డేట్ అంటే ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈ గ్రూప్ 2 కేసు ఏదో కొలుక్కొస్తే అడుగుదామని అనుకుంటున్నారు. అది అప్పటికప్పుడే జరిగే ఆ అంశం లేదు. ఇప్పటి నుండి పట్టుకుంటే కానీ జాబ్ క్యాలెండర్ అవ్వదు. ఎవరైతే నాయకులు అని ప్రశ్నిస్తున్నారో వాళ్ళు మీరు కూడా మీ వంతు సాయం చేస్తున్నారా లేదో ముందు ఆలోచించుకోండి. ఎందుకంటే ఎవరు కూడా హెల్ప్ చేయకుండా ఏ ఒక్క మనిషి వల్ల కూడా ఏది కూడా కాదు. సో మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అదే గాని మనం ఇంట్లో కూర్చుంటే మనకు జాబ్ క్యాలెండర్ వచ్చేయాలి. మనం ఒక ట్వీట్ అయ్యాం మనకు జాబ్ క్యాలెండర్ వచ్చేయాలి. మనం ఒక మెసేజ్ చేయం మనకు జాబ్ క్యాలెండర్ వచ్చేయాలి. ఎలాగొస్తదండి? మీరు కనీసం ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే కనీసం ట్విట్టర్ అకౌంట్ అయినా మీకు కనీసం ఉండాలి. దాని ద్వారా మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను మాత్రం ఎవరిని మనం కించపరచట్లేదు, ఎవరిని మనం తిట్టట్లేదు, ఎవరిని మనం కొట్టట్లేదు. మనకి రావాల్సింది మాత్రం మనం అడుగుతున్నాం. అది ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళది. వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎంతమంది పుష్ చేస్తేనే జరుగుతుంది అది. ఒక్కడెళ్ళి బాబు నాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాను రాదు. ఒక 10 మంది ఎళ్లి అడిగితే రారు. ఒక 100 మంది ఎళ్లి అడిగితే రాదు. ఒక 1000 మంది ఎళ్లి అడిగితే చాలు. అదే నువ్వు ట్విట్టర్‌లో నిన్నెక్కడికి రమ్మని కూడా అడగట్లేదు. ఒక ట్విట్టర్‌లో ఒక 1,00,000 ట్వీట్స్ అనేవి వేయగలిగావనుకో, నీకు ట్రెండింగ్‌లోకి వచ్చిందనుకో నీది, ఖచ్చితంగా ఇప్పుడు అంతా కూడా వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు. అంతా కూడా ఏఐ అంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియాస్ ఖాతాస్ చూడకుండా ఉంటారనుకుంటున్నారండి మీరు? ఖచ్చితంగా పిఆర్ టీమ్స్ అనేవి మన ఖాతాలనేవి చూస్తది. మన యొక్క ప్రాబ్లమ్ అనేది గవర్నమెంట్‌కి తెలుస్తది. ఈ జాబ్ క్యాలెండర్ విషయం అయితే మాత్రం. నువ్వు అడగకపోతే వాళ్ళు మాత్రం ఎలాగిస్తారు? ఎందుకిస్తారు? సో ఒకవైపు కేసు అయితే నడుస్తుంది కదా, ఆ నిర్ణయం ఆ పని దానిదే. మన జాబ్ క్యాలెండర్ పని జాబ్ క్యాలెండర్‌దే. ఇది అడిగితేనే పని అవుతది. లేకపోతే అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. అది ఎప్పటికి ఇస్తారో కూడా క్లారిటీ లేదు. సో ఎప్పుడు మనకి నోటిఫికేషన్ ఇచ్చేసి డేట్లు ప్రకటించిన తర్వాత బాబోయ్ నాకు డేట్లు పెంచండి అని చెప్పేసి నాయకుల దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. ముందే నాయకుల దగ్గరికి వెళ్ళి ఎలాగైతే గ్రూప్ 2 వాయిదా వేయండి అని చెప్పేసి ప్రతి నాయకుడికి వెళ్ళి మనం రిప్రజెంటేషన్‌లు ఆ రోజు నైట్ ఏ విధంగా ఇచ్చారు? ఆ 2 డేస్ ఎంత కష్టపడ్డారు? అదే రిప్రజెంటేషన్ జాబ్ క్యాలెండర్ మీద ఇప్పుడు ఇవ్వలేరా? ఇప్పుడు మాత్రం జాబ్‌లు వద్దా ఎవరికీ? మొత్తం అంతా కూడా చూసుకోనికే ఇస్తారు. అదే ధర్నా ఒకరోజు చేయలేరా? అలాంటిది ఒక 2 రోజుల్లో చేయలేరా? అలా చేస్తే మనకొచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఒక్కసారి అలాంటి విషయాలు కూడా ఆలోచించండి. కూర్చొని ఇంకా రాలేదు అనే బదులు ఇంకొకటి జాబ్ క్యాలెండర్ వచ్చేదానికంటే ముందు మన ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏపీపీఎస్సీ తదుపరి నోటిఫికేషన్స్ ఏంటి? నెక్స్ట్ నోటిఫికేషన్ మన ముందు కనబడుతున్నవి ఏమైనా ఉన్నాయంటే అది ఫారెస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగాను
ఈ ఈఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి కనబడుతుంది, ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించింది. తర్వాత గ్రూప్ 1 ఒకటి ఒక 150-170 పోస్టుల మధ్యలో వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఈ 3 నోటిఫికేషన్ తప్పితే ఇంక ఏపీపీఎస్సీ నుండి వచ్చే ఏ నోటిఫికేషన్ కనబడట్లేదు. అదేవిధంగా మొన్న లాస్ట్ టైం వచ్చే నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ అనేవి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఆ ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి మొత్తం అంతా కూడా రీషెడ్యూల్ చేస్తారు. ఆ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. ఆ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి, అంతలోపు ఈ నోటిఫికేషన్ వస్తే ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 1.5 ఇయర్ దీనికే తీసుకుంటారు. ఇంకా జాబ్ క్యాలెండర్ అనే మాటలు పక్కన పెడేస్తారు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాబ్ క్యాలెండర్ జరగకపోతే మాత్రం ఆ పని అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా అది అడుగుతూనే సరిపోదు, మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూనే అడగాలి. ఈ ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించి కానీ, ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించి కానీ, పేపర్ గ్రూప్ 1కి సంబంధించి కానీ పేపర్ 1 అనేది ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఆ పేపర్ 1కి సంబంధించి మనం చదవాల్సిన అంశాలన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళాలి. జిఎస్ అనేది ఎప్పటికీ మారదు కాబట్టి, అంటే పాలిటిక్స్ సంబంధించి కరెంట్ అప్డేట్స్ చూసుకుంటూ వెళ్ళాల్సిందే. ఒకేసారి అన్నీ చదవలేము. కానీ అప్పుడు టైం ఇవ్వండి అని అడిగేదానికంటే ఉన్న టైంలోనే మనం చదువుకుంటూ వెళ్ళి ఒకవైపు నీకు రూమ్లో కూర్చొని నువ్వు ట్వీట్ చేయి, నువ్వు రూమ్లో కూర్చొని గవర్నమెంట్ని అడుగు, నాకు ఇవ్వండి బాబు, మేము ఇలాగా ఎంత బాధపడుతున్నామని చెప్పేసి. నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఇవ్వలేకపోతే మాకు ఎగ్జామ్ ఫీజులకు సంబంధించి గవర్నమెంట్ కట్టండి అని అడగండి. ఒకటి మిస్ అయితే ఇంకొకటి అలాంటి విషయాల మీద అడగాలి తప్పితే ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదంటే మనం ఏదైనా అడిగితే గవర్నమెంట్ చేస్తుంది. మనం ఏమి అడగకుండా అయితే గవర్నమెంట్ అయితే చేయదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అయితే ఏపీపీఎస్సీకి సంబంధించి ఈ 3 నోటిఫికేషన్ మాత్రమే కనబడుతున్నాయి. ఇంకేమైనా రావాలంటే మనం ఎంతవరకు ఉన్నామనేది చూసుకోవాలి. ఏపీపీఎస్సీ సంస్కరణ ఇది ఒకటి. గ్రూప్ 1కి సంబంధించి సంస్కరణ మ్యాక్సిమం రెడీ అయిపోయి అంటున్నారు. గ్రూప్ 2లో ఏదైతే గెజిటెడ్ పోస్ట్ ఉన్నాయో వాటిని గ్రూప్ 1కి సంబంధించిగా మారుస్తున్నారు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి. దీనివల్ల ఏంటంటే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకి చాలా దెబ్బగా ఉంటుంది ఈ యొక్క సంస్కరణ అనేవి. ఈ సంస్కరణ ఉండే లోపాలు ఏంటి, ముందు మనకి విషయం తెలియాలి. విషయం తెలియకుండా ఏది మాట్లాడద్దు, తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఈ సంస్కరణకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మాత్రమే మనం గవర్నమెంట్ ప్రశ్నించాలి. ముందుగానే మనకి ఏమీ తెలియకుండా సంస్కరణ చేసేస్తున్నారు, మా జీవితాలు పాడు చేసేస్తున్నారు కాదు. సంస్కరణ చేసినప్పుడు అందులో తప్పులు ఏంటి, మనకి ఎంతవరకు నష్టం ఉంది, ఇవి మనం గవర్నమెంట్కి తెలియజేయాలి. అది ట్వీట్ రూపంలో తెలియజేస్తావో, నాయకుల రూపంలో తెలియజేస్తావో, మీ పక్కన మీ యొక్క గ్రూప్గా వెళ్ళి తెలియజేస్తారు. ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకోవాల్సిన అంశాలు. కానీ సంస్కరణ మీద డిబేట్లు అనేవి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ గవర్నమెంట్ కూర్చొని సంస్కరణ చేస్తాను, ఏపీపీఎస్సీ కూర్చొని సంస్కరణ చేస్తానంటే సరిపోదు. ఖచ్చితంగా స్టూడెంట్స్తో కానీ ఆస్పిరెంట్స్తో కానీ ముఖాముఖి సంభాషణ అనేది చేసే విధంగా మనం ట్వీట్స్ ద్వారా వాళ్ళని ఒప్పించగలగాలి. లేదా నాయకుల ద్వారా మనకి లాబింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి గవర్నమెంట్లో లాబింగ్ చేయకపోతే పని అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా లాబింగ్ చేసేవాళ్ళు ఉండాల్సిందే. అదే ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పాలి అనే విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఏపీపీఎస్సీ సంస్కరణకు సంబంధించి సంస్కరణ చాలా డేంజరస్. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి అది ఎంతవరకు మార్పు జరగాలి, ఎంతవరకు మార్పు జరగకూడదు అనేవి మన అభిప్రాయాలు కూడా వారికి తెలిస్తే వాటిని క్రోడీకరించుకొని మంచి వాటిని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏపీపీఎస్సీ సంబంధించి ఇప్పుడు దాకా ఉన్న అన్ని ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుంది చివరికంటే, ప్రభుత్వం ఎప్పుడూ కూడా నిరుద్యోగుల వైపు నుంచోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ ఖచ్చితంగా నుంచోదు. ఏ ప్రభుత్వం నుంచోదు. ఎందుకు నుంచోలేదంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ఇప్పుడు ఎంతమందికి శాలరీస్ ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వంకైనా కష్టమే. కానీ మేము ఇస్తామని చెప్తున్నారు ఈ ప్రభుత్వం. అలాంటప్పుడు మనం వీళ్ళకి ఏ విధంగా వాళ్ళ దగ్గర నుండి తీసుకురావాలనే విషయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం 1 ఇయర్ ఆపారు, అయిపోయింది కదా. అది వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది. దానికి చట్టబద్ధత అయితే తీసుకురావడానికి వచ్చేసింది. అది రాష్ట్రాల ఇష్టం కాబట్టి మన రాష్ట్రంలో ఎంతవరకు ఇవ్వాలో నిర్ణయించారు. దాని ప్రకారమే ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్, ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కిందనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మనం ముందుకెళ్తే ప్రభుత్వాన్ని ముందుకు వస్తుంది. అదే మీరు వెనకాల నుండి ప్రభుత్వం చూసుకుంటుంది అంటే అది ఏమీ చూసుకోదు. వాళ్ళకి ఏం కావాలి, కోర్టులో కేసు ఉంది కదా అంటున్నారు కదా. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి ఫస్ట్ ఏం చెప్పారు, గ్రూప్ 2 అనేది మేము ఆపేస్తున్నామని చెప్పి స్వయంగా వాళ్ళే ప్రకటించారు. బట్ అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. మరి తర్వాత అయినా ఏమని చేశారంటే కోర్టులో కేసు ఉంది, ఏమి చేయలేకపోతున్నాం. కోర్టులో కేసు అయిపోయిన తర్వాత కోర్టు చెప్పింది కదా అలాగే చేస్తాం. సో అవన్నీ కూడా అవ్వవు. సో రాబోయే దానికి మనం గవర్నమెంట్ నుండి ఏం తీసుకోగలం అనేది మాత్రమే ఆలోచించండి. నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలన్నా సరే ఈ గ్రూప్ 2 అనేది క్లోజ్ అయితే కానీ ఇంకో నోటిఫికేషన్ అయితే రాదండి. అది ఎంతకాలం కొనసాగితే అంతకాలం కూడా ఇంకో నోటిఫికేషన్ రాదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఏం చేయబోతుందంటే
మనం అడిగితేనే ఏమేం చేస్తది. దానికది మాత్రం ఏమీ చేయదు. ఏ ప్రభుత్వం కూడా దానికది ఏమీ చేయదు. ఇప్పుడు నిరుద్యోగులుండి ఎంత నువ్వెన్ని ట్వీట్స్ చేస్తావో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారండి. ఇది మాత్రం చెప్పడం జరుగుతుంది. ఎంత వ్యతిరేకత ఉందో చూస్తారండి. అప్పుడు మనం గ్రూప్ 2కి సంబంధించి ఆ 2 రోజులు చేసింది ఎంతమంది చూసారండి? మీకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఆ అనుభవం ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. సో, ఇలాగ చేస్తేనే గవర్నమెంట్‌లనేవి ఫస్టు మనం అడుగుతాం. చూద్దాం అంటారు. ఎక్కువ మంది అడిగితే చేద్దాం అంటారు. సో, ఎక్కువ మంది అడగడానికి ట్రై చేయండి. ఎవరో ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. అందరూ కలిసి చేస్తేనే అవుతది. ఒక ట్వీట్ ఏయమన్నా పాపం ఎవరో చాలామంది కష్టపడుతూ ఉంటారు. ట్వీట్స్ అనేది రెడీ చేసుకొని పాపం అందరిని మోటివేట్ చేసుకొని ఆళ్ళకేం అవసరమేంటి అసలు? ఆడేదో చేస్తుంటారు. వీళ్ళందరి కోసమే కదా వాళ్ళు కూడా చేస్తారు. అంటే వాళ్ళు చేసేది రైటా? వాళ్ళు సమర్థించడం ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఒకరు మన కోసం కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత సాయం అయితే మీరు అందించండి. ఎందుకంటే సాయం తీసుకోవడానికే ఎప్పుడు మీరు ఉండిపోతే మీరెవరికీ సాయం చేయకపోతే మీకెవరు సాయం చేయరు. అది మీకోసం మీరు చేసుకుంటుంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకొని ఎక్కడైతే ప్రొటెస్ట్ జరుగుతదో ఖచ్చితంగా వెళ్ళండి. ఇదేమి ఎవరిని తిట్టట్లేదు, కొట్టట్లేదు. మీ హక్కుల కోసం మీరు అడుగుతున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదు దీంట్లో. దానికి సంబంధించిన విషయాలు ఈ యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకున్నాము. అదే చెప్తున్నాము. ఎందుకంటే దీని మీద ఎక్కువ మంది ఏపీపీఎస్సీ గురించి కూడా చెప్పండి. ఏమవుతుందో అసలు మాకు అర్థం కావట్లేదని అడిగారు. సో, దానికోసం ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది. ఈ వీడియో ఎవరికైతే అవసరమవుద్దో వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా అంటే ఇది ఎవరినో కూడా వేరే దారిలో వెళ్ళిపోమని చెప్పట్లేదు. మీరు చదువుకుంటేనే చెయ్యాలి ఏ పని చేసినా సరే. చదవకుండా మేము ఇదే పోరాటాలు చేసుకుంటూ వెళ్తామంటే ఆల్రెడీ దానికోసం కొంతమంది బయటకొచ్చేసారు. వాళ్ళు ఎలాగే చేస్తున్నారు. వాళ్ళకి జస్ట్ మీ యొక్క సాయం అందించండి సరిపోతుంది. అంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. మీరు సబ్జెక్ట్ చదవండి. సబ్జెక్ట్ కోసం కోచింగ్ సెంటర్‌లనేవి మీ ఇష్టం ఇంకా. కోచింగ్ సెంటర్‌లు ఏ విధంగా చేస్తున్నాయో మీకు తెలిసిందింకా. ఇంకా దానికోసం మేము ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. మీకు కావాల్సినంత కంటెంట్ యూట్యూబ్‌లోనే ఉంది. బంచ్ ఆఫ్ కంటెంట్. దాన్ని ఏ విధంగా చదవాలి అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి.